నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏకాదశ రుద్ర మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా ఏకాదశ రుద్ర మంత్రాలలో మొదటిదైన కపాలి రుద్ర మంత్రాన్ని చూద్దాం. కపాలి అనగా చేతిలో కపాలాన్ని కలిగినవాడు. ఇప్పుడు మంత్రాన్ని చూద్దాం. ఓం హుం హుం శత్రుస్తంభనాయ హుం హుం ఓం ఫట్. మరొక్కసారి విందాం. ఓం హుం హుం శత్రుస్తంభనాయ హుం హుం ఓం ఫట్ అనగా శత్రువులను స్తంభింపచేసే మహాదేవునకు నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం పింగళ రుద్ర మంత్రం. పింగళ అనగా పింగళ నాడిని సూచిస్తుంది. ఈ పింగళ నాడి వెన్నుముక నుండి మెదడును కలిపే నాడులను సూచిస్తుంది. ఈ మంత్రాన్ని చూద్దాం. ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వమంగళాయ పింగళాయ ఓం నమః. మరొక్కసారి విందాం. ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వమంగళాయ పింగళాయ ఓం నమః అనగా అన్ని శుభాలు కలిగించే పింగళ రుద్రునకు నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం భీమ. భీమ అనగా ఇది శివుని ఒక యోధుని రూపం. అనంత బలాన్ని, శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్రాన్ని చూద్దాం. ఓం ఐం ఐం మనోవాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం. మరొక్కసారి విందాం. ఓం ఐం ఐం మనోవాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం అనగా మనోవాంఛాలను అనగా కోరిన కోర్కెలను సిద్ధింపచేసే భీమరుద్రునకు నమస్కరిస్తున్నాను. తరువాత రూపం విరూపాక్ష. విరూపాక్ష అనగా ఇది అనేక ఆయుధాలు ధరించిన శివుని యొక్క రుద్ర రూపం. ఇప్పుడు ఈ మంత్రాన్ని చూద్దాం. ఓం రుద్రాయ రోగనాశాయ ఆగచ్చరం ఓం నమః. మరొక్కసారి విందాం. ఓం రుద్రాయ రోగనాశాయ ఆగచ్చరం ఓం నమః అనగా రోగాలను నాశనం చేసే రుద్రునకు నమస్కరిస్తున్నాను. తరువాత రుద్రమంత్రం విలోహిత రుద్రమంత్రం. మండే అగ్నిని విలోహితగా చెప్పబడుతుంది. దుష్టశక్తులను, చీకటిని తరిమివేసే ఈ విలోహిత రుద్రమంత్రాన్ని ఇప్పుడు చూద్దాం. ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రీం సంకర్షణాయ ఓం. మరొక్కసారి విందాం. ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రీం సంకర్షణాయ ఓం అనగా దుష్టశక్తులను, దుష్ప్రభావాలను తరిమివేసే విలోహిత రుద్రునకు నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం షష్ఠరుద్ర మంత్రం. షష్ఠరుద్రుడు ఆయుధాలను ధరించే వీరుడు. ఇప్పుడు షష్ఠరుద్ర మంత్రాన్ని చూద్దాం. ఓం హ్రీం హ్రీం సఫల్యాయే సిద్ధయే ఓం నమః. మరొక్కసారి విందాం. ఓం హ్రీం హ్రీం సఫల్యాయై సిద్ధయే ఓం నమః అన్నింటినీ సిద్ధింపచేసే షష్ఠరుద్రునకు నమస్కరిస్తున్నాను. తర్వాత మంత్రం అజపద రుద్ర మంత్రం. అజ అనగా పుట్టుక మరియు రూపం లేనివాడు. ఈ అజపద రుద్రుడు ఏకపాదంపై నిలబడి ఉంటాడు. ఇప్పుడు ఈ అజపద రుద్ర మంత్రాన్ని చూద్దాం. ఓం శ్రీం బం సౌః బలవర్ధనాయ బాలేశ్వరాయ రుద్రాయ ఫట్. మరొక్కసారి విందాం. ఓం శ్రీం బం సౌః బలవర్ధనాయ బాలేశ్వరాయ రుద్రాయ ఫట్ అనగా అత్యంత శక్తివంతమైన బాల ఈశ్వరుడైన అజపద రుద్రునకు నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం అహిర్బుధాన్య రుద్రమంత్రం.
అహిర్బుధాన్య అనగా ప్రకృతి వైపరీత్యాల నుండి మనల్ని రక్షించే రుద్రుడే అహిర్బుధాన్య రుద్రుడు. ఇప్పుడు ఈ మంత్రాన్ని చూద్దాం. ఓం హ్రాం హ్రీం హుం సమస్త గ్రహదోష వినాశాయ ఓం. మరొక్కసారి విందాం. ఓం హ్రాం హ్రీం హుం సమస్త గ్రహదోష వినాశాయ ఓం అనగా అన్ని రకాల గ్రహదోషాలను నాశనం చేసే అహిర్బుధాన్య రుద్రునకు నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం శంభురుద్ర మంత్రం. శంభురుద్రుడు ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించే దేవుడు, సమృద్ధిని సంపదలను ప్రసాదించే దేవుడు. శంభురుద్రుని మొట్టమొదట విశ్వాన్ని సృష్టించిన దైవంగా భావిస్తారు. ఇప్పుడు శంభురుద్ర మంత్రాన్ని చూద్దాం. ఓం గం గ్లౌం శ్రౌం గ్లౌం గం ఓం నమః. మరొక్కసారి విందాం. ఓం గం గ్లౌం శ్రౌం గ్లౌం గం ఓం నమః. శంభురుద్రునకు నమస్కరిస్తున్నాను. తరువాత రుద్రమంత్రం చండ రుద్రమంత్రం. చండ అనగా భయంకరమైన, క్రూరమైన అని అర్థం. ఈ చండ రుద్రుడు దుష్టశక్తుల నుండి, దుష్ప్రభావాల నుండి కాపాడి రక్షించును. ఇప్పుడు ఈ చండ రుద్రమంత్రాన్ని చూద్దాం. ఓం చుం చండీశ్వరాయ తేజస్యాయ చుం ఓం ఫట్. మరొక్కసారి విందాం. ఓం చుం చుండీశ్వరాయ తేజస్యాయ చుం ఓం ఫట్ అనగా తేజస్సుతో కూడిన చండరుద్రునికి నమస్కరిస్తున్నాను. తరువాత రుద్రమంత్రం భవరుద్రమంత్రం. భవ అనగా విశ్వంలోని ప్రాణులకు ప్రభువైన శివుడు. అయితే ఇప్పుడు ఈ మంత్రాన్ని చూద్దాం. ఓం భవోద్భవ సంభవాయ ఇష్టదర్శన హేతవే ఓం సం ఓం నమః. మరొక్కసారి విందాం. ఓం భవోద్భవ సంభవాయ ఇష్టదర్శన హేతవే ఓం సం ఓం నమః అనగా అనంత విశ్వంలోని జనన మరణాలకు అతీతుడైన, మంగళస్వరూపుడైన, భక్తులకు నచ్చిన రూపంలో కనిపించే భవరుద్రునకు నమస్కరిస్తున్నాను. ఈ ఏకాదశ రుద్రమంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా ఆత్మస్థైర్యం వృద్ధి చెందును, బాహ్యంగా ఉండే శత్రువులను జయించగలము, అన్ని రకాల దుష్టశక్తుల దుష్ప్రభావాలు తొలగిపోవును, ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెంది మనసుకు శాంతి కలుగును. ఓం నమః శివాయ.